రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సంవత్సరం కలిసొస్తుందంటారా? ఉదాహరణకు మనకు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఫలితం ఇవ్వాలన్నా హ్మ్. వారు ప్రమాణం చేసినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రధానంగా తీసుకుంటాం. ఓకే. హుహు. సో ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, సో మన పేరు చెప్పకూడదు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం హ్మ్. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉండదు, దానికి అవకాశం లేదు. ఓకే. రాజకీయ కక్షలు ఎత్తులు పై ఎత్తులు మధ్య ప్రభుత్వం సాగుతుంది. ఆగస్టు నెల ప్రభుత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓ. రెండోది, ఒక మహిళ నాయకురాలు హ్మ్. హోంమంత్రి పదవి ఇస్తారు అనేటువంటి ఊహాగానాలకు పూర్తి స్థాయిలో తెరదించే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ప్రభుత్వానికి ఎలాంటి ఈ సంవత్సరం ఎటువంటి ఆటంకాలు జరగవు. ఒక ఆగస్టు నెల గండం తప్పుకుంటే ప్రభుత్వం కొనసాగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. సో అల్టిమేట్గా 70% ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వానికి అనుకూల వాతావరణమే ఉన్నది.